నాకు నచ్చిన శాఖ. నేను శాఖ కాదు కదా, నేను ఢిల్లీ కోసం మంత్రి పదవి అడగలే. 3 ఏళ్ళ మంత్రి పదవి వదిలిపెట్టుకున్నాను. నాకు శాఖ గురించి సంబంధం లేదు. ఏ శాఖలో అయినా ముఖ్యమంత్రి గారు నేను ఒక ఫోన్ చేసినా, ఒక లెటర్ పంపినా నాకు రెస్పాన్స్ ఇస్తారు. నాకే కాదు, ఏ మినిస్టర్కైనా, ఏ ఎమ్మెల్యేకైనా అదే ఫ్రెండ్షిప్ ఉన్నాడు. నేను అందుకనే చెప్పిన, గతంలో రాజశేఖర రెడ్డి గారు జ్ఞాపకం వస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా ఫీల్ అవుతలేడు. ఇంటికి పోతే క్యాజువల్గా ఉంటున్నాడు. నేను జనరల్గా ముఖ్యమంత్రులు అంటే వాళ్ళు ఒక లెవెల్ అదే సర్పంచ్ వచ్చినాక అదే మాట్లాడుతుండు, మీ పైన అదే మాట్లాడుతుంది. కానీ మాకంటే రెస్పెక్ట్ అన్న అంటే ఏజ్లో పెద్దగా అన్న కూర్చోమంటాం అని మామూలు సర్పంచ్ ఎంపీటీసీ వచ్చినా అదే నవ్వుకుని మాట్లాడుతున్నాడు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది, ఎప్పుడు కూడా ఈ పదవి శాశ్వతం కాదు కదా. నువ్వు ఉండే కామన్ మ్యాన్ వచ్చినా రిసీవ్ చేసుకునే విధానం, ఆ పద్ధతి బాగుండాలి అంతే. అంతే తప్ప నా కాళ్ళు ఊపుకుంటా టోపి పెట్టుకొని నేనేదో రాదు నువ్వు నాకింత అసిస్టెంట్ అంటే ఆ కట్టెబాయ కాలుబాయ బొక్కలకి నడువునేది కింద పడిపోతుంది. ఏమవుతుంది? పదవి దిగిపోయినాక, మనం చనిపోయినాక ఫలానా టైంలో ముఖ్యమంత్రి, ఫలానా టైంలో మంత్రి, ఫలానా టైంలో ఎమ్మెల్యే అట్లుండాలిరా అని అనుకోవాలి తప్ప పీడ పోయిందిరా వాడు పోయింది అనుకోవద్దు.